నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్నికల వేళ కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే గత ప్రభుత్వంలో ఉన్న సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమల్లోకి తీసుకొచ్చారు. అయితే అప్పటి కూటమి అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చాక ఈ యాక్ట్ ని రద్దు చేసే సంతకం చేస్తానని చెప్పేసి అప్పట్లో చెప్పారు. అయితే దీనిపై అప్పట్లో న్యాయ పోరాటాలు అయితే చాలానే జరిగాయి. ఎంతో మంది దీన్ని వ్యతిరేకిస్తూ కూడా వచ్చారు. అయితే తాను చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు తాను చేసిన 5 సంతకాల్లో ఒక సంతకం కింద ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై సంతకం అయితే చేశారు. దీని గురించి న్యాయవాదులు అయితే అప్పట్లో న్యాయ పోరాటం ఎంతగానో చేశారు. దీని మీద న్యాయవాదుల యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో మనతో ప్రముఖ లాయర్ భూపాల్ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ చట్టం అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు తన 5 సంతకాల్లో 3వ సంతకం చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని క్యాన్సిల్ అయితే చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటారు? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన అన్ని స్టేట్లలోనూ ఇంప్లిమెంటేషన్ లేదు. కేవలం మన ఏపీ గవర్నమెంట్ లోనే అది అత్యధికంగా ఇంప్లిమెంటేషన్ చేశారు. దాని వలన అధికారులకు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీ స్వార్థపరులకి ఎక్కువగా అది ఉపయోగపడేలా ఉంది యాక్ట్ అది. కానీ మన నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఆయనకి మా లాయర్ల తరపున కృతజ్ఞతలు. ఎందుకంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అయితే దాని మీద వచ్చే ల్యాండ్ కి సంబంధించిన తగువులు ఏమన్నా వస్తే కనుక అది పరిష్కరించుకునేందుకు మన లోకల్ కోర్టులు చెల్లవు. దానిపై అధికారులు ఉంటారు, వాళ్ళు పరిష్కరిస్తారు. లేదంటే కనుక హైకోర్టే దానికి జ్యూరిస్డిక్షన్ వస్తుంది. అది సామాన్య రైతు గాని ఎవరైనా డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళి పరిష్కరించుకునేది అవ్వదు. ఆ కోర్టులు పరిష్కరించాలంటే చాలా సమయం వృధా అయిపోతుంది. ఈ లోపు అతను దానికి సంబంధించిన ప్రతిఫలం అనుభవించలేడు. అందువలన ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పి మా న్యాయవాదులే ముందుగా గుర్తించారు. అది గుర్తించి దాని మీద చాలా వరకు ఎగ్నెస్ట్ గా వెళ్ళారు. అది మాత్రం గత ప్రభుత్వం ఏమి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా దాన్ని ఇప్పటికే చాలా వరకు ఇంప్లిమెంటేషన్ చేశారు. దాన్ని మొత్తం ఈ కొత్త ముఖ్యమంత్రి గారు రద్దు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి న్యాయవాదులు కూడా చాలా పోరాటం అయితే చేశారు కదా సార్? చాలా పోరాటం చేశారు. 2-3 నెలలు కూడా విధులు బహిష్కరించి న్యాయవాదులకు ఇబ్బంది అయినా సరే కానీ ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అవ్వకూడదు, అది చాలా ప్రమాదకరమని మా సీనియర్ న్యాయవాదులు కావచ్చు ఎవరైనా అందరూ అన్ని బార్ల నుంచి కూడా వ్యతిరేకత చేశారు. కానీ అది గత ప్రభుత్వం అదేమీ పరిగణలోకి తీసుకోకుండా ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చింది. అందువలన ఈ యాక్ట్ రద్దు చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అందుకని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనతో లాయర్ వాసు గారు అయితే ఉన్నారు. ఆయన అభిప్రాయం మనం అడుగుతాం. సార్ చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఇప్పటి ప్రభుత్వం రద్దు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి గత ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ సమాజంలో రెస్పాన్సిబిలిటీ కలిగిన పర్సన్స్ గా ఒక న్యాయవాదులుగా మేము ముందుగా దాన్ని ఖండించడం జరిగింది. దాని విషయమై ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయకూడదని చెప్పేసి మేము గతంలో ఒక 6 నెలలు కోర్టులు కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. ఏదైతే కోర్టులు ప్రమేయం లేకోకుండా భూతగాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం ద్వారా నియమించబడిన ఒక ట్రిబ్యునల్, అంటే ఆ ట్రిబ్యునల్లో ప్రభుత్వం ద్వారా ఎవరైతే నియమించబడ్డ వ్యక్తి అధికారిగా ఉంటారో ఆయన సమక్షంలో ఆ తగాదా పరిష్కరించుకోవాలని చెప్పేసి ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఆ విధంగా జరగడం వల్ల రాజకీయంగా పలుకుబడి ఆర్థికంగా అండదండలు ఉన్న వ్యక్తులకి ఆ ట్రిబ్యునల్లో ఫేవర్ జరిగే అవకాశం ఉంది. కోర్టులోనైతేనే అలాంటి భూతగాదాలకు సరైన న్యాయం జరిగిద్దనే ఉద్దేశంతో కోర్టు పరిధిలోకి రావాలి, కోర్టు పరిధిలోనే ఆ భూతగాదాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవ్వాలని చెప్పేసి మేము న్యాయవాదులుగా డిమాండ్ చేస్తూ అనేక ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. మా ఆందోళన కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు గతంలో ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా మేము పలు సందర్భాల్లో ఆయనకు రిప్రజెంటేషన్ చేసినప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద మేము ఖచ్చితంగా పెడతామని చెప్పేసి ఆ సందర్భంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు
ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పెట్టిన 5 సంతకాల్లో 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి పెట్టడం జరిగింది. దాన్ని మేము న్యాయవాదులుగా స్వాగతిస్తున్నాము. ఈ విధంగా లోపభూయిష్టమైన చట్టాలను, చీకటి చట్టాలని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, రైతులకి ఎటువంటి నష్టం చేకూర్చుకోకుండా ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన చేయాలని ప్రభుత్వాలు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రముఖ లాయర్ భరత్ బాబు గారు అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఆయన చెప్పినట్టుగానే ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై సంతకం చేస్తానని అన్నారు కదా. ఆయన చేసిన సంతకాల్లో 5 సంతకాలలో ఒక సంతకం కింద ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై సంతకం చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? ఆయన చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వారు మొదట ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం వారు టైటిలింగ్ యాక్ట్ మీద సంతకం చేశారు. అది చాలా మందికి తెలియదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా మంది జనాభా అంటే పల్లెటూరు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియపరచడం కోసం మా అడ్వకేట్స్ చాలా ప్రయత్నం చేశాం. ఊరు తిరిగి వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేశాము. న్యాయవాదులు కూడా అప్పట్లో చాలా పోరాటం చేశారు. ఊరు వెళ్ళి అక్కడ పల్లెటూరులో వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ల్యాండ్ టైటిలింగ్ వలన నష్టం ఏంటనే దాని గురించి వాళ్ళకి తెలియపరచం. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వలన ఈ రోజు ఎంత ఈ విధంగా మెజార్టీతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గెలిచింది. సో ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాం. మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాయర్ విజయ్ కృష్ణ గారు అయితే ఉన్నారు మనతోని. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే చెప్పినట్టుగానే తన 5 సంతకాల్లో ఒక సంతకం అయితే చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? యాక్చువల్గా ముందుగా S4 మీడియాకి ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది న్యాయవాదులు పూర్తిగా తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. గత 6 నెలలుగా గత ప్రభుత్వంపై ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోర్టులకి విధులు బహిష్కరించి వారు పోరాటం చేశాం. మేము అందరం న్యాయవాదులం కూడా 13 జిల్లాల్లో, అంటే ఇప్పుడు 26 జిల్లాలైనవి, అందరూ కూడా ఏకతాటిపై నిలిచి బార్ కౌన్సిల్ కూడా దీనిపై హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో అప్పటి ప్రభుత్వం మేము ఇంకా ఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయటం లేదని కూడా అడ్వకేట్ జనరల్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన వెంటనే ఈ 5 సంతకాల్లో ఒక సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం పట్ల న్యాయవాదులందరం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే దీనివల్ల ప్రజలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ చట్టం అమల్లోకి వచ్చినట్టయితే ప్రజలు పూర్తి స్థాయిలో ఆ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని దాన్ని మనం అమ్మాలన్నా కొనాలన్నా సబ్మిట్ చేయవలసిన పరిస్థితి వచ్చిన. అటువంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా ఈ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయటం, ముఖ్యంగా మన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులు చేసిన పోరాటానికి కానీ, అలాగే రాష్ట్రంలో అన్ని బార్ అసోసియేషన్లు న్యాయవాదులు చేసిన పోరాటానికి కానీ, దానికి వెన్నుదన్ను నుండి మా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులకి, చైర్మన్ గారికి, అలాగే సెక్రటరీ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజలకు సంబంధించి ఒక మంచి పరిణామం. ఈ చట్టం గురించి మీరు ప్రజల్ని ఏమన్నా ఎడ్యుకేట్ చేశారా? ఈ చట్టం గురించి మేము గతంలో స్ట్రైక్ చేసినప్పుడు బహిరంగంగానే మేము ర్యాలీలు చేసాం. ఆ విధంగా కోర్టు దగ్గర విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ చట్టం గురించి బయట మీడియా తోటి, అదేవిధంగా అక్కడ ఉన్న పాత్రికేయులతోటి ఈ చట్టం గురించి అమలు జరిగితే వచ్చే ఇబ్బందుల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో మేము ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చట్టం అమలు చేయటం అనేది చాలా కష్టసాధ్యమైంది. అందులోనూ హైకోర్టుకి అప్పీల్ పెట్టారు. కింది కోర్టులకి సంబంధించి పూర్తిగా జ్యూరిస్డిక్షన్ తీసేయటం జరిగింది సెక్షన్ 38 కింద చట్టంలో. అందుకని ఎవరో కూడా సివిల్ కోర్టుకి వెళ్ళే అవకాశం లేకుండా చేసింది చట్టం. అందుకని కక్షిదారులు ఎవరైతే ప్రజలు ఉన్నారో, లిటిగెంట్ పబ్లిక్, వాళ్ళు డైరెక్ట్గా టైటిలింగ్ ఆఫీస్ ఇచ్చిన ఉత్తర్వుల మీద హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో మేము చెప్పడం జరిగింది. ప్రజలకు మీడియా ద్వారా కానీ, పాత్రికేయుల ద్వారా కానీ, స్వయంగా కానీ, ఎక్కడ సబ్జెక్ట్ వచ్చినా సరే, మేము ఎక్కడైనా కూర్చున్నప్పుడు వచ్చినా సరే ప్రజలకి ఈ సబ్జెక్ట్ అంతా కూడా చెప్పి వాళ్ళని చైతన్యపరచడం కూడా జరిగింది. ఈ చట్టాన్ని రద్దు చేసినందుకు
మిత్రపక్షాల కూటమైన బీజేపీ సభ్యులకి, అలాగే జనసేన సభ్యులకి, అలాగే ప్రస్తుతం తెలుగుదేశం సభ్యులకి, అలాగే వారి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు, న్యాయవాదుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ గవర్నమెంట్ ప్లీడర్, ఏపీ స్టేట్ యాంటీ టైటిల్ యాక్ట్ అజిటేషన్ స్టేట్ కన్వీనర్ శ్రీ మాకా శ్రీనివాస్ గారి దగ్గర అయితే ఉన్నాం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఏపీ స్టేట్ యాంటీ టైటిల్ యాక్ట్కి మీరు కన్వీనర్గా ఉన్నారు కదా, అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన చేస్తానని చెప్పినట్టుగానే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేశారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అదేవిధంగా ఈ కూటమి ఏర్పరచడానికి ఉపయోగపడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పురంధేశ్వర కూటమి సభ్యులని పురంధేశ్వర కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 60,000 మంది న్యాయవాదులు కూడా ఒక పార్టీ కార్యకర్తల కంటే కూడా ఎక్కువగా గత 6 నెలలుగా కృషి చేసి అసలు ప్రతిపక్షం కూడా గుర్తించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క యాంటీ టైటిల్ యాక్ట్ని దీన్ని భూ హక్కుల చట్టం అని పేరు పెట్టారు కనమ్మా, దీన్ని భూ కబ్జా చట్టం అనే చెప్పాలి. పేరు మాత్రమే భూ హక్కులు తప్ప లోపల మాత్రం కబ్జా చేయడానికి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ భూ హక్కుల చట్టంలో కూడా హక్కు కూడా అంతే ఉంటుంది. దానిపైన మేము ప్రజలను ఎంతో అలర్ట్ చేయాలని చాలా ప్రయత్నం చేశాము. కోర్టులు మానేసాము. గత 6 నెలలుగా మేము బహిష్కరించినప్పటికీ కూడా ఎక్కడ బయటికి రాలేదు. ఎందుకంటే ప్రతిపక్షం కూడా దాన్ని గుర్తించలేకపోయింది. దీనిపై నేను వెంటనే మొత్తం రాష్ట్రం అంతా తిరగడము, ప్లేడర్లందరినీ ఉత్సాహపరచడమే కాకుండా మన తెలుగుదేశం ఆఫీస్ యొక్క చీఫ్ అశోక్ బాబు గారుని కలిసి ఈ యొక్క పరిస్థితి ఈ స్టేట్ దీని గురించి ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను వెంటనే చంద్రబాబు గారితో మాట్లాడతానండి. అంటే అప్పటికే మేనిఫెస్టో తయారైపోయింది. సో మేనిఫెస్టోలో పెట్టడం అనేది కష్టం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అమెండ్మెంట్ చేయలేం కాబట్టి తప్పనిసరిగా దీని మీద నేను ప్రకటన ఇప్పిస్తామని చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏమైందంటే అప్పటికే ఒక డిఎస్సిని మొదటి సంతకం పెడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. తర్వాత వెంటనే రెండో సంతకాన్ని ఎప్పుడైతే టైటిల్ యాక్ట్ పెడతామని అన్నారో అప్పటి నుంచి ఈ యొక్క యాక్ట్ యొక్క గొప్పతనం కానీ, ఈ యాక్ట్లో ఉండే లోపాలు కానీ, మేము చేసే యాజిటేషన్ యొక్క ప్రతిఫలం కానీ మాకు అప్పటి నుంచి కనిపించింది. అలాగే ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. కారణం ఏంటంటే డిఎస్సి అంటే మనం ఉదాహరణ తీసుకుని తాడేపల్లిగూడెం తీసుకుందాం మనం అంటున్నా. డిఎస్సి అంటే తాడేపల్లిగూడెం 50 మందికి 60 మందికి ఉపయోగపడుద్ది. లేదా రాజధాని అంటే ఒక 1000 మందికో 200 మంది ఆలోచిస్తారు. లేదా మందు గురించి అంటే మందు బాబులు ఒక 3000 మంది 4000 ఉండొచ్చు. కానీ ఈ భూ హక్కుల చట్టం విషయం వచ్చేప్పటికి ప్రతి వ్యక్తికి కూడా ఒక గజం భూమి కానీ, లేదా ఒక సెంటు భూమి కానీ, లేదా 10 ఎకరాల భూమి కానీ, 10 సెంట్లు కానీ ఎంతో కొంత భూమి ఉంటుంది. ఆ భూమికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఈ భూ హక్కుల చట్టంలో వీళ్ళు పొందుపరచడం జరుగుతూ దాన్ని సివిల్ కోర్టుకు సంబంధం లేదు, ప్లేడర్లకు సంబంధం లేదు, చట్టాలతో సంబంధం లేదు, అసలు ఒక ప్రొసీజర్ ప్రకారం సంబంధం లేదని ఒక దౌర్భాగ్యమైన యాక్ట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున చెప్పాము. వైనాట్ 175 కాదు, వైనాట్ సింగిల్ డిజిట్ అని మేము వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ప్రతి న్యాయవాది కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. అలాగే తాడేపూడి న్యాయవాదులే కాకుండా ముఖ్యంగా చిదంబరం గారు, నా సోదరుడు చిదంబరం గారు కూడా దీని మీద హైకోర్టులో వేసి వెంటనే హైకోర్టులో ఒక పిటిషన్ ఆర్డర్ తీసుకొచ్చినప్పటికి కూడా న్యాయవాదులు ఎవరో కూడా ఎక్కడా తగ్గకుండా ఏదైనా ఇది ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల ఆస్తుని కాజేయడానికి, కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క యాక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దుపరచవలసిన అకుంఠితమైన దీక్షతో చేసిన ప్రతిఫలమే ఇవాళ వాళ్ళకి అంత మెజారిటీ రావడం గల కారణమైంది. ఎందుకంటే దీనివల్ల ప్రజలందరూ నష్టపోతారు. ప్రతి చిన్న సన్నకారు రైతే కాకుండా ప్రతి ఒక్కరు నష్టపోతారు. సో కాబట్టి ఈ యాక్ట్ రద్దుపరచడం అనేది మహోన్నతమైన పని చేశారు. మళ్ళీ ఎవరైనా కానీ ప్రజల ఆస్తులు కాజేయాలని కానీ, ప్రజల హక్కులు కాజేయాలని కానీ చేస్తే న్యాయవాదులైన వాళ్ళు ఉన్నారనే విషయాన్ని మరి గుర్తెలిగేలాగా, ప్రతి పార్టీ గుర్తెలిగేలాగా మేము వ్యవహారం చేయడం జరిగింది. దీని మీద 5-10% వరకు కూడా మేము ఎందుకంటే విశ్వాసం చేసే అవసరం మాకు లేదు. మేము రాజకీయ నాయకులం కాదు. దీని 5-10% వరకు ఓట్లు దీనివల్ల వాళ్ళకి నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోవడం జరిగింది. ఇదే విషయాన్ని నేను అందరి దగ్గర నాకు కనిపించిన ప్రతి మినిస్టర్ దగ్గరగా, ప్రతి డిప్యూటీ సీఎం దగ్గర కూడా చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోలేదు. వాళ్ళ కర్మకాలే బాధ్యులయ్యారండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు బాయ్కట్ చేశారు కదా, దానివల్ల ప్రజలు అయితే ఇబ్బంది పడి ఉంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? పడ్డారమ్మా. ఒక క్షణితకాల సుఖాలకు పోకుండా, అంటే ఇబ్బంది పడ్డన్నది వాస్తవమే, కానీ ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మేము బాయ్కట్ చేశాము. విషయం ఏంటంటే ఒక 3 నెలలు 4 నెలలు ఇబ్బంది పడొచ్చామో తప్ప లైఫ్ లాంగ్ ఈ ప్రజలే కాకుండా మన భూమి ఉన్నంత వరకు కూడా ఇటువంటి చీకటి చట్టాలని
తీసుకొచ్చే ధైర్యం ఎవరు చేయరు కాబట్టి మేము కొంచెం ప్రజలు ఇబ్బంది పడినప్పుడు కూడా మేము బాయ్కాట్లు చేయడం, తర్వాత ప్రజలకు తెలియని ఉద్దేశంతో చేశాము. అని ఈ లోపల ఎలక్షన్ రావడం అనేది మన ప్రజల యొక్క అదృష్టంగా భావిద్దాం. ఎలక్షన్ రావడం కారణంగా దీనికి రాజకీయమైనటువంటి రసవత్తరమైనటువంటి కార్యక్రమం రావడం కారణంగా ప్రజలు విన్ అయ్యారని చెప్పాలి ఈ విషయంలో. వై నాట్ 175 అనే జగన్ తాను తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో తానే ఇబ్బందుల్లో పడ్డారా? 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా ఇదే బలమైన కారణమా? ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే న్యాయవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఈ చట్టాన్ని రద్దు చేయడానికి చంద్రబాబు నాయుడు చేసిన సంతకం మీద అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చందుతో మీ రేఖ.